ఈ ప్రపంచంలో ఎన్నో హారర్ సినిమాలు ఉన్నాయి, కానీ కొన్ని మాత్రం మన గుండె వేగాన్ని పెంచుతూ రాత్రివేళ ఒంటరిగా ఉండాలంటే భయపడేలా చేస్తాయి. అలాంటి అత్యంత భయంకరమైన 5 హారర్ మూవీస్ ని మీకోసం ఈ వీడియోలో తీసుకొచ్చా. వార్నింగ్, ఈ వీడియో చూసే ముందు ఒక్కసారి ఆలోచించండి, ఎందుకంటే ఈ వీడియోలో చూపించే సినిమాలు మాత్రమే కాదు, ఈ వీడియో కూడా చాలా భయంకరంగా ఉంటుంది. కాబట్టి పెరికి వాళ్ళు ఇప్పుడే వెళ్ళిపోండి. ఒకవేళ మీరు నిజమైన హారర్ ఫ్యాన్ అయితే లైట్లు ఆఫ్ చేసి ఇయర్ బడ్స్ పెట్టుకుని ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఏ క్వైట్ ప్లేస్ ఈ మూవీ 2018లో రిలీజ్ అయింది. భయాన్ని నిశ్శబ్దం ద్వారా చూపించిన ఓ విచిత్రమైన సినిమా ఇది. ఈ సినిమాలో మన భూమి మీదకి భయంకరమైన మాన్స్టర్స్ వస్తాయి. వీటికి చూపు ఉండదు, కానీ ఏ చిన్న శబ్దం వచ్చినా వెంటనే దాడి చేస్తాయి. అలా చాలా మంది చనిపోతారు. చివరికి ఒక కుటుంబం మిగులుతుంది. ఈ కుటుంబం వీటి నుంచి తప్పించుకోవడానికి పూర్తిగా సైలెంట్గా ఉండాల్సి వస్తుంది. కానీ ఒక చిన్న పొరపాటు వారి ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టేస్తుంది. ఈ సినిమా చాలా ఇంట్రెస్టింగ్గా మరియు భయంకరంగా ఉంటుంది. ఈ మూవీలో దయ్యాలు ఉండవు, కానీ ఈ మూవీ హారర్ మూవీస్కి ఏమాత్రం తీసిపోదు. హారర్ ఫ్యాన్స్కి ఈ మూవీ తప్పకుండా నచ్చుతుంది. ఈ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏమిటంటే, ఈ సినిమాని వెనకది ముందుగా తీశారు. అంటే సెకండ్ పార్ట్ ఫస్ట్ రిలీజ్ చేసి ఫస్ట్ పార్ట్ లాస్ట్లో రిలీజ్ చేశారు. అంతేకాదు, ఈ సినిమాలో ఉన్న చిన్నారి మిలిసెంట్ సిమ్మన్స్ నిజ జీవితంలో కూడా వినికిడి లోపంతో బాధపడుతుందంట. వెలుగులో భయాన్ని చూపించిన ఓ భయంకరమైన మూవీ మిడ్సోమర్. ఈ మూవీ 2018లో రిలీజ్ అయింది. డానీ అనే అమ్మాయి తన వ్యక్తిగత జీవితంలో ఒక విపరీతమైన బాధని అనుభవిస్తుంది. తన బాధని మరచిపోవడానికి తన బాయ్ ఫ్రెండ్ అతని స్నేహితులతో కలిసి స్వీడన్లో జరిగే ఒక ప్రత్యేకమైన పండుగకు వెళ్లారు. ఆ పండుగ మొదట సంతోషంగా అనిపిస్తుంది, కానీ అది ఒక భయంకరమైన నరబలులు జరిగే ప్రాంతం. కానీ ఈ విషయం వాళ్లకి తెలియదు. ఈ సినిమాలో జరిగే నరబలులు చాలా భయంకరంగా ఉంటాయి. ఈ సినిమా చాలా కంపరంగా మరియు మన ఒళ్ళు జలధరించేలా ఉంటుంది. ఈ సినిమాలో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, సాధారణంగా హారర్ మూవీస్ నైట్ టైం భయంకరంగా ఉంటాయి, కానీ ఈ మూవీ పగటిపూట భయంకరంగా ఉంటుంది. అందుకే ఈ మూవీ డిఫరెంట్గా ఉంటుంది. 2017లో రిలీజ్ అయిన ఇట్ డెర్రీ అనే చిన్న టౌన్లో ఎవ్రీ 27 ఇయర్స్కి ఒకసారి పెన్నీ వాయిస్ అనే దెయ్యం కనిపిస్తుంది. ఈ పెన్నీ వాయిస్ చూడడానికి భయంకరమైన జోకర్లా ఉంటుంది. ఈ దయ్యం చిన్న పిల్లల్ని టార్గెట్ చేసి చంపుతుంది. ఒకరోజు ఈ దయ్యం జార్జీ అనే ఒక చిన్న పిల్లవాడిని చంపేస్తుంది. ఈ విషయం తెలిసిన వాళ్ళ అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి ఈ భయంకరమైన జోకర్ని చంపడానికి ఆ దయ్యం ఉండే ప్లేస్కి వెళ్తారు. ఆ దయ్యం ఆ పిల్లల్ని భయపెట్టి వాళ్ల మీద దాడి చేస్తుంది. పిల్లల భయపడటం చూసి ఆ దయ్యం చాలా సంతోషిస్తుంది. అప్పుడు ఆ పిల్లలకి ఆ దయ్యం బలహీనత అర్థమవుతుంది. ఈ మూవీ గురించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, పెన్నీ వాయిస్ పాత్రలో నటించిన బిల్ స్కార్స్గార్డ్ ఈ సినిమాలో పెన్నీ వాయిస్ పాత్ర కోసం ప్రత్యేక ఎఫెక్ట్స్ అవసరం లేకుండా అతని కళ్ళని భయంకరంగా అటు ఇటు తిప్పగలడు అంట. 2010లో రిలీజ్ అయిన మూవీ ఇన్సిడియస్. ఈ కథలో జోష్ మరియు రెనై అనే జంట కొత్త ఇంటికి మారుతారు. వారు కొత్త ఇంటికి వెళ్లినప్పటి నుంచి వారి జీవితాల్లో ఎన్నో విచిత్రమైన సంఘటనలు జరుగుతాయి. వాళ్ల కుమారుడు డాల్టన్ పడిపోయి కోమాలోకి వెళ్లిపోతాడు. ఎన్ని రోజులైనా ఏమైందో డాక్టర్లు కూడా చెప్పలేకపోతారు. ఇలా జరిగినప్పటి నుంచి వీళ్ల ఇంట్లో ఫర్నిచర్ కదలడం, భయంకరమైన ఆకారాలు కనిపించడం వంటి వింత సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఇక రెనై భయంతో కొత్త ఇంటికి మారాలని నిర్ణయించుకుంటుంది. కానీ అసలు షాకింగ్ విషయం ఏంటంటే, సమస్య ఇంటిలో కాదు, వారి కొడుకు డాల్టన్లో ఉంది. పారానార్మల్ ఎక్స్పర్ట్ టెలిస్ ఈ మిస్టరీని ఛేదిస్తుంది. ఆమె చెప్పిన విషయం విని జోష్ మరియు రెనై షాక్ అవుతారు. డాల్టన్ నిజంగా కోమాలో లేడు. అతని ఆత్మ ది ఫర్దర్ అనే భయంకరమైన లోకంలో చిక్కుకుంది అని తెలుసుకుంటారు. డాల్టన్ను కాపాడటానికి జోష్ తన ఆత్మను ఆస్ట్రల్ ప్రొజెక్షన్ ద్వారా బయటకు పంపి ఫర్దర్ లోకంలోకి వెళ్తాడు. కానీ అక్కడ దెయ్యాలు, చీకటి శక్తులు అతన్ని అడ్డుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ మూవీ కూడా చాలా భయంకరంగా మరియు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అన్నాబెల్. ఈ మూవీ 2014లో రిలీజ్ అయింది. ఈ మూవీలో జాన్ తన ప్రెగ్నెంట్ వైఫ్ మియాకు అందమైన బొమ్మను బహుమతిగా ఇస్తాడు. అదే రాత్రి వారి ఇంట్లో దెయ్యంలాగే ప్రవర్తించే ఓ అమ్మాయి చొరబడి ఆ బొమ్మపై రక్తం చిందించి ఆత్మహత్య చేసుకుంటుంది. అప్పటినుంచి ఆ బొమ్మతో విచిత్రమైన సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. రాత్రిళ్లు దానంతటా అదే కదలడం, భయంకరమైన శబ్దాలు వినిపించడం, మియా కూతురు లియాను భయపెట్టడం వంటి సంఘటనలు మియాను చాలా భయపెడతాయి.
అందుకని మియా చర్చికి వెళ్లి ఫాదర్ను కలుస్తుంది. ఈ బొమ్మ భయంకరమైన దెయ్యానికి చెందింది అని తెలుస్తుంది. దాన్ని ఆపేందుకు ఎవెలిన్ తన ప్రాణాన్ని అర్పిస్తుంది. కాని డాల్ పూర్తిగా నాశనం కాలేదు. అందుకని ఈ బొమ్మని చర్చికి ఇచ్చేస్తారు. ఈ మూవీ గురించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏమిటంటే, ఈ మూవీలో ఉన్న అన్నాబెల్లే డాల్ నిజంగా ఉంది. ఈ బొమ్మ పేరు ర్యాగ్డియాన్. ఈ బొమ్మ అన్నాబెల్లే బొమ్మలా కదలదు మరియు అన్నాబెల్లే బొమ్మలా భయంకరంగా ఉండదు. కానీ ఈ బొమ్మ ఎక్కడుంటే అక్కడ పారానార్మల్ యాక్టివిటీస్ జరగడం వల్ల ఈ బొమ్మని అమెరికాలోని వారెన్ అకల్ట్ అనే మ్యూజియంలో ఉంచారు. ఫ్రెండ్స్, ఇంతవరకు చూసారంటే మీకు ఈ వీడియో నచ్చే ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ చూసేయండి. వెళ్లే ముందు ఈ వీడియోకి లైక్ కొట్టి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి.